సుక్కు చర్యల RC-17 ప్రాజెక్ట్కి 20 ఏళ్ల బంధానికి చెక్. ఈ చేంజ్ ఓవర్ క్రియేటివ్ డిఫరెన్సా లేక నిజంగా పరిస్థితుల ప్రభావమా? ఇంత పెద్ద నిర్ణయం సుక్కు చరణ్ కోసం తీసుకుంటున్నాడా లేక గొడవలకు కారణమా? ఇంతకీ RC-17 ఇంత పెద్ద చేంజ్కి కారణం ఏంటి? ఆ చేంజ్ ఏంటి? హవెలు హాయ్ హలో వెల్కమ్ టు దిశా టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేసిన భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది. పృథ్వీ సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిల్లార్ నిర్మిస్తున్నటువంటి ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సంస్థలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నటువంటి ఈ సినిమా జూన్ 4న ఆడియన్స్ ముందుకు రానుంది. దీంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే పెద్ది తర్వాత రామ్ చరణ్ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్పై ఇండస్ట్రీలో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్తో మరోసారి చేతులు కలుపుతున్నట్లు వార్తలు వినిపించాయి చెర్రీ. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం చరణ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడని టాక్ నడుస్తుంది. అదేంటో కాదు, RC-17 మ్యూజిక్ గురించి. టాలీవుడ్లో డైరెక్టర్ సుకుమార్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్కి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. దాదాపు 2 దశాబ్దాలుగా ఇద్దరు కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు పనిచేశారు. సుకుమార్ డెబ్యూ మూవీ ఆర్యా నుండి పుష్ప 2 వరకు వచ్చినటువంటి ప్రతి సినిమాలోనూ దేవిశ్రీ మ్యూజికే కీలక పాత్ర పోషించింది. సుకుమార్ కథలకు దేవిశ్రీ అందించినటువంటి పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందుకే ఈ కాంబోని టాలీవుడ్లో అత్యంత విజయవంతమైనటువంటి డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్లో ఒకటిగా భావిస్తారు. అయితే ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ కాంబోపై అనూహ్యమైనటువంటి చర్చ మొదలైంది. రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ను సుకుమార్ డైరెక్షన్లో చేయబోతున్నారు. దీంతో ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇప్పటి వరకు సుకుమార్ తన కెరీర్లో దేవిశ్రీ ప్రసాద్ను వదిలి వేరే మ్యూజిషియన్తో సినిమా చేయలేదు. ఆర్య, జగడం, ఆర్య 2, 100% లవ్, వన్ నేనొక్కడినే, నానకు ప్రేమతో, రంగస్థలం, పుష్ప 2 వంటి సినిమాలకు దేవిశ్రీనే మ్యూజిక్ అందించాడు. ఈ ప్రయాణంలో ఇద్దరి మధ్య ఉన్నటువంటి నమ్మకం, స్నేహం ఇండస్ట్రీలో ఆదర్శంగా నిలిచింది. కానీ పుష్ప 2 టైంలో పరిస్థితులు కాస్త మారినట్లు కనిపించాయి. సినిమా రిలీజ్కి ముందు బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కొన్ని విభేదాలు, అంటే క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని కూడా వార్తలు వినిపించాయి. కొన్ని కీలకమైనటువంటి సీన్స్కు దేవిశ్రీ ఇచ్చినటువంటి మ్యూజిక్పై అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి మూవీ టీం ఇతర మ్యూజిక్ డైరెక్టర్ల సహాయాన్ని కూడా తీసుకుందనేటువంటి ప్రచారం జరిగింది. ఆ టైంలో దేవిశ్రీ కూడా పరోక్షంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడని టాలీవుడ్లో అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు దేవిశ్రీ కెరీర్ మరో కొత్త మలుపు తిరుగుతుంది. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్గా మాత్రమే కాకుండా హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎల్లమ్మ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు DSP. ఈ నిర్ణయం తర్వాత ఆయన మ్యూజిక్ ప్రాజెక్టులపై ఫోకస్ తగ్గుతుందా అనేటువంటి డౌట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులను కూడా ఆయన పూర్తి చేయలేకపోయాడనేటువంటి టాక్ వినిపించింది. దీంతో మ్యూజిక్ డైరెక్టర్గా దేవిశ్రీ భవిష్యత్తుపై కొత్త చర్చ మొదలైంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం రామ్ చరణ్ సుకుమార్ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టార్టింగ్లోనే ఉంది. కథ లాక్ అయినప్పటికీ కంప్లీట్ స్క్రిప్ట్ ఇంకా రెడీ అవ్వలేదు. స్క్రిప్ట్ కంప్లీట్ అయినటువంటి తర్వాత టెక్నీషియన్స్ ఎంపికపై నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల ఇప్పుడే దేవిశ్రీని తప్పిస్తున్నారనేటువంటి వార్తలకు ఎలాంటి అఫీషియల్ ఆధారాలు అయితే లేవు. ఈ కథ స్వభావం, సినిమాకు అవసరమైనటువంటి మ్యూజిక్, అప్పటి పరిస్థితులను బట్టి దేవిశ్రీ అందుబాటు వంటి అంశాలను పరిశీలించిన తర్వాతనే సుకుమార్ నెక్స్ట్ డెసిషన్ తీసుకున్నటువంటి ఛాన్సెస్ ఉంటుంది. గతంలో కూడా దేవిశ్రీపై ఎన్నో విమర్శలు వచ్చినా సుకుమార్ మాత్రం అతడిపై నమ్మకం కోల్పోలేదు. అందుకే ఈసారి కూడా చివరికి దేవిశ్రీకే అవకాశం దక్కేటువంటి అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేం. ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఈ ప్రాజెక్ట్పై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. రంగస్థలం తర్వాత మరోసారి చరణ్ సుకుమార్ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ ఎంపికకు కూడా కీలకగా మారనుంది. అయితే దేవిశ్రీ కొనసాగుతాడా లేక సుకుమార్ తన కెరీర్లో ఫస్ట్ టైం ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్తో ప్రయోగం చేస్తాడన్న ప్రశ్నకు సమాధానం రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. స్టిల్ ఇది ఇప్పటికే డెఫినెట్గా ఇది లాక్ చేయలేం. ఎందుకంటే RC-17 రిలీజ్ అవ్వడానికి అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చి దాని తర్వాత ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి చాలా టైం పడుతుంది. సో ఆ టైంలో డెఫినెట్గా ఎల్లమ్మ షూట్ కనుక ఫినిష్ చేస్తే మేబీ DSPనే మళ్ళీ రావచ్చు. ఎందుకంటే పుష్ప 2 వరకు కూడా DSPకి అంత పెద్ద ఇంపాక్ట్ లేదంటే చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అండ్ అనుకున్నటువంటి స్టేజ్లో, అంటే అనుకున్నటువంటి రేంజ్లో DSP మ్యూజిక్ ఇవ్వట్లేడని చాలామంది కూడా కామెంట్ చేశారు. బట్ అలాంటి టైంలో కూడా సుకుమార్ DSPని మాత్రమే నమ్మాడు, ఇంకెవ్వరి దగ్గరని కూడా అప్రోచ్ అవ్వలేదు. సో అలాంటి
నమ్మకమే. పుష్ప 2 మ్యూజిక్ ఏ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. పుష్ప సిరీస్ మొత్తం 1 కావచ్చు, 2 కావచ్చు. అంతకుముందు డిఎస్పి కొంచెం స్ట్రగ్లింగ్ అనే చెప్పాలి, ఇన్ఫ్యాక్ట్ సక్సెస్ విషయంలో. సో దాని తర్వాత పుష్ప మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు దాని తర్వాత సుక్కు ప్రాజెక్ట్కి మరి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా వస్తారా అంటే చెప్పలేం. ఎందుకంటే ఎల్లమ్మతో బిజీగా ఉన్నారు, ఆ టైం వరకు అవ్వచ్చు. దాని తర్వాత మ్యూజిక్ కూడా కంటిన్యూ చేస్తా అని డిఎస్పి కూడా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి దీని మీద డెఫినెట్గా మరి ఆ ప్రయోగాలకు అంటే ఇంత పెద్ద చేంజ్ ఓవర్కి క్రియేటివ్ డిఫరెన్సెసా, లేకపోతే అనుకున్నటువంటి టైంకి అందుబాటులో ఉండట్లేదు డిఎస్పి అనేటువంటి అంశం ఏదో తెలియదు. కానీ మొత్తంగా గతంలో వచ్చినటువంటి రూమర్స్కి డిఎస్పినే స్వయంగా చెక్ పెట్టారు. అంటే నేను ఎంత పని చేయాలంటే నాకు తెలుసు, నా కాన్ఫిడెన్స్ ఏంటి, లేకపోతే నా పని పట్ల నాకున్నటువంటి భయం ఏంటో నాకు తెలుసు అని కూడా ఓపెన్గానే ఆయన చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో వీటన్నిటి మధ్య మరి RC-17కి మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పినా లేకపోతే కొత్త వారా తెలియాలంటే జస్ట్ ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేస్తున్నాయి. బట్ ఓవరాల్గా మాత్రం నిజంగా ఇలాంటి క్లాషెస్ కానీ లేకపోతే ఎల్లమ్మ ఇలానే కంటిన్యూ అవుతే మేబీ డిఎస్పి ఉండకపోవచ్చు. ఎందుకంటే మ్యూజిక్ అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి అంశం కాబట్టి 2 పడవల ప్రయాణం డిఎస్పికి అంత మంచిది కాదేమో. మరి దీని మీద తానే ఏం చెప్తాడో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. సో మరి సుక్కు అండ్ డిఎస్పి కాంబో మీకు ఎలా అనిపిస్తుంది? ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళాలి అని అనుకుంటే మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.